నమస్కారం. G24 టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. సభలో విపక్షాల ఆందోళన, లోక్సభ రేపటికి వాయిదా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు షాక్, మరోసారి రిమాండ్ పొడిగించిన కోర్టు. ముగిసిన టీటీడీ పాలక మండలి భేటీ, 58 అంశాలపై సమావేశంలో చర్చ. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖట్టర్తో టీడీపీ ఎంపీల భేటీ, ఢిల్లీలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండవ రోజు విపక్ష పార్టీల ఆందోళన కారణంగా లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఇండియా కూటమి నేతలు బీహార్లో ఎన్నికల ఓటర్ జాబితా సవరణ, ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రవాద దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. అయినా నిరసనలు కొనసాగడంతో సభను రోజంతా వాయిదా వేసి రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విపక్షాల చర్చకు డిమాండ్ చేస్తూనే సభను నడవనీయకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ ఆందోళనల నడుమ రాజ్యసభలో షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే ల్యాండింగ్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో వాయిదా తీర్మానాలపై చర్చ జరగలేదు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజుతో 11 మంది నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారి రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. దీంతో 11 మంది నిందితుల రిమాండ్ను మరోసారి పెంచుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, పైల దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ నిందితులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2 సందర్భాల్లో వర్చువల్ విధానంలో హాజరుపరిచినప్పటికీ ఈసారి కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలో నిర్వహించిన టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి ఈవో శ్యామలరావు, అదనపు ఈవోతో పాటు బోర్డు సభ్యులంతా హాజరయ్యారు. సమావేశంలో మొత్తం 58కి పైగా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ వైకుంఠం 3 కాంప్లెక్స్ నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. చక్రతీర్థంతో పాటు శిలాతోరణం అభివృద్ధి చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల నిర్మాణంపై సబ్ కమిటీ వేనున్నట్లుగా ప్రకటించారు. తిరుమలలో అన్ని కార్యాలయాలు ఒకే చోటుకి తీసుకొచ్చేలా త్వరలోనే తిరుమలలో కొత్త పరిపాలనా భవనాన్ని నిర్మిస్తామని అన్నారు. మరో 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఆగస్టు నెల నుంచి 3 పూటల ఒంటిమిట్టలోని కోదండ రామాలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. ఆలయ భద్రత విషయంలో ఏఐ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వెల్లడించారు. అందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. భక్తులే టార్గెట్గా పెరిగిపోతున్న మోసాలను అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే సభను స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను పార్లమెంట్లోని ఆయన ఛాంబర్లో టీడీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ పార్టీగా ఉన్న టీడీపీకి ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. అందుకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించి విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఖట్టర్ను కలిసిన వారిలో టీడీపీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీ భరత్, జిఎం హరీష్ బాలయోగి, పుట్టా మహేష్ కుమార్, కేసినేని శివనాథ్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, తెన్నేటి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసరెడ్డి, బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు.
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వార్ 2 యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రచార కార్యక్రమాలను మేకర్స్ షురూ చేశారు. ఇందులో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ను అప్డేట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా దాదాపు 2 నిమిషాల 39 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్కు సిబిఎఫ్సి సర్టిఫికేట్ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడిప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అడ్వాన్స్డ్ బుకింగ్స్ను ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో టికెట్ బుకింగ్స్ మొదలవగా తాజాగా తెలంగాణలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రీమియం రేట్లతో టికెట్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్లు, ఏ సెంటర్లలో టికెట్ ధరలు సాధారణానికి మించిన స్థాయిలో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ పెరిగిన ధరలపై అసంతృప్తి లేకపోయినా తమ అభిమాన హీరోను ఫుల్ స్క్రీన్లో చూడాలని టికెట్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. దీంతో టికెట్లు హాట్ కేకుల్లో బుక్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.